భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘం నుంచి దసరా శుభాకాంక్షలు. అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మనమందరం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు మనం విజయదశమి దసరా పండుగను జరుపుకుంటున్న సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అది పర్యావరణ పరిరక్షణ. మహిషాసురి మర్దినిగా మనం కీర్తించే దుర్గమ్మ ఆశీస్సులతో కాలుష్యం అనే మహిషాసురునిపై యుద్ధం ప్రకటిద్దాం. పర్యావరణాన్ని నాశనం చేసే ఈ కాలుష్యానికి ప్రధాన కారణం మన నిర్లక్ష్యం. ప్లాస్టిక్ వినియోగించడం, చెట్లను నరికివేయటం, నదులు, కాలువలు, చెరువులను కలుషితం చేయటం వల్ల పర్యావరణం నాశనమైపోతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి? అడవులను కాపాడుకోవటం, మొక్కలను నాటి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షణ చేయటం, నీటిని కలుషితం చేయకుండా పొదుపుగా వాడటం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణ హిత వస్తువులను వాడటం, ఏసీలు, ఫ్రిడ్జ్లను వాడకుండా ప్రకృతి నియమాల ప్రకారం జీవించడం, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే 3 కాలాల్లోని కాలానుగుణంగా ప్రవర్తించడం. ఇలా చేస్తే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. మనమందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటుదాం. పండుగల సమయంలో పర్యావరణ హిత పదార్థాలు మాత్రమే వాడుదాం. మనకు లభించిన ప్రకృతి వనరులను రక్షిద్దాం. ఇలా చేస్తేనే మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భారతదేశం అందించగలం. మనం దసరా పండుగను జరుపుకుంటూ ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పంతో ముందుకు వెళదాం. థ్యాంక్ యూ. జై హింద్.